హోటళ్ళ మీద కఠినమైన చర్యలు లేవు. వాళ్ళు తూతూ మంత్రంగా చేసేసేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు తెల్లారి నుంచి మామూలే, అదే మురిగిపోయిన పదార్థం, అదే పాసిపోయిన పదార్థం, అదే పెడుతున్నారు. ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, యాజ్ ఎ సిటిజన్గా శిక్షలు కఠినంగా ఉండాలి. ప్రతి హోటల్ మీద రేట్ చేస్తే దానికి పబ్లిక్ బోర్డు పెట్టండి. ఇదిగో ఇన్ని రేట్ చేసాం, ఇది పాసిపోయిన చికెన్ ఉంది, పాసిపోయిన మటన్ ఉంది, అందువల్ల వీళ్ళకి శిక్ష విధిస్తున్నాను. ఒక 4 రోజులు పేపర్లు గట్టిగా వేయండి. 5వ రోజు 5వ హోటల్ జాగ్రత్త పడతాడు, మంచి భోజనం ఇస్తాడు, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాగే అధికారులు వాళ్ళ మీద రేట్ చేయడం, వాళ్ళు 4 రోజులు అయితే మర్చిపోయి మళ్ళీ మామూలు పాత సరుకు అంతా పెట్టడం, ఇలాగుంటే దేశం జీవితంలో బాగుపడదు. అధికారులు కఠినంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆ లంచాలు ఇస్తే తీసుకెళ్ళిపోయి తెల్లారి నుంచి మళ్ళీ అమ్ముకుంటారని వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు, మీరు అమ్ముకుంటారని. ఆ పద్ధతులు మానుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి.